guys, welcome back to MS Telugu YouTube channel. ఇవాళ వచ్చేసి మనం తెలుసుకున్న టాపిక్ ఏంటంటే నార్మల్ డెలివరీ కావాలి అనుకునే వాళ్ళు 9th మంత్ స్టార్ట్ అయ్యాక ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలి. అంటే చాలామందికి ఏంటంటే నార్మల్ డెలివరీ కావాలని ఎవ్రీ ఉమెన్కి ఉంటుందండి. బట్ ఏంటంటే వాళ్ళు ప్రాపర్గా ఫుడ్ తీసుకోకపోవడం వల్ల వాళ్ళకి ఏంటంటే నార్మల్ డెలివరీ అవ్వడానికి సరైన ఎక్సర్సైజ్ చేయకపోవడం ద్వారా కూడా మనకి ఏంటంటే సర్వీక్స్ అనేది ఓపెన్ అవ్వదండి. అలాంటి వాళ్ళు ఏంటంటే 9th మంత్ స్టార్ట్ అయ్యాక ఎవ్రీ ప్రెగ్నెన్సీ ఉమెన్ అనేది ఏమేమి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి ఎక్సర్సైజ్ చేస్తే మీకు ఈజీగా తొందరగా నార్మల్ డెలివరీ అవుతుందని మీకు ఈ వీడియోలో నేను చెప్తానండి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి గైస్. చాలామంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. బట్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు ఫర్దర్గా ఏంటంటే కొంచెం బూస్టప్గా ఉంటుంది ఫర్దర్గా వీడియోస్ పెట్టడానికి. నార్మల్ డెలివరీ అనేది ఒక సేఫ్ ఆఫ్ ది పీరియడ్ అండి. అంటే ఏంటంటే ఎవ్రీ ఉమెన్కి ఏంటంటే తొందరగా రికవరీ ఉంటుంది అండ్ నెక్స్ట్ ఏంటంటే ఎక్కువ రెస్ట్ అవసరం లేదు అండ్ ఫ్యూచర్లో హెల్త్ కండిషన్స్ అన్నీ ఓకేగా ఉంటాయన్నమాట. అదే సిజేరియన్ అయిన వాళ్ళు ఎలా ఉంటారంటే బ్యాక్ బోన్ పెయిన్ అంటూ ఏదో ఒక పెయిన్ అంటూ ఉంటారన్నమాట. అందుకే నార్మల్ డెలివరీ అనేది ఈజీ వే అండ్ ఈ ఈజీ వేకి మనం ఏంటంటే కొన్ని ఎక్సర్సైజ్ కొన్ని ఫుడ్స్ అనేవి కూడా ప్రాపర్గా తీసుకుంటూ ఉండాలి. అలాంటి ఫుడ్ ఎక్సర్సైజెస్ ప్రాపర్స్గా ఏమేమి తీసుకోవాలని మనం ఈ వీడియోని షేర్ చేస్తానండి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో వచ్చేసి మనం ఏంటంటే 9th మంత్ స్టార్ట్ అయ్యాక ఎలాంటి ఫుడ్ తీసుకోవడం ద్వారా మనకి ఈజీగా బేబీ అనేది నార్మల్ డెలివరీ అవుతుంది తెలుసుకుందామండి. మనకు నార్మల్ డెలివరీ అనేది లేబర్ ఇంట్రడ్యూస్ చేసే ఫుడ్ తీసుకోవాలండి. మనకి ఏంటంటే ఫుడ్ అంటూ ఏమీ ఉండదు. మనం ప్రాపర్గా లేబర్ ఇంట్రడ్యూస్ చేసామంటే నార్మల్ డెలివరీ అయ్యేటందుకు సర్వీక్స్ ఓపెన్ అవ్వడానికి మనకి ఏంటంటే సర్వీక్స్ డైల్యూట్ చేసే ఫుడ్ అన్నమాట. అంటే మనకి ఏంటంటే ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్ అనేవి ఏ ఫుడ్లో అయితే ఎక్కువగా ఉంటాయి అంటే ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్ అనేవి ఏ ఫుడ్లో అయితే ఎక్కువగా ఉంటాయి ఆ ఫుడ్ తీసుకోవడం ద్వారా ఏమవుతుందంటే మనకి ఈ సర్వీక్స్ అనేది కొంచెం ఓపెన్ అయ్యి నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఆ ఫుడ్ అనేది ఏంటని ఈ వీడియోలో తెలుసుకుందామండి. ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ఏంటంటే డేట్స్ అండి. అంటే దీన్ని ఏమంటారంటే ఖర్జూరా అని అంటారు. ఈ ఖర్జూరా అనేది ఏంటంటే ఎర్లీ లేబర్ని మనకి ఏంటంటే ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. అంటే ఎర్లీ లేబర్ అంటే తొందరగా డెలివరీ అయ్యే ఛాన్స్ అనేది ఎక్కువగా ఈ ఖర్జూరాకి అనేది ఎక్కువగా ఉంటుందండి. చాలామంది ఏం చేస్తున్నారంటే డేట్స్ అనేవి అవాయిడ్ చేస్తుంటారు. కొందరు తింటారండి, కొందరు ఏంటంటే అవాయిడ్ చేస్తూ ఉంటారు ఈజీ లేబర్కి ఇది ఇంట్రడ్యూస్ చేస్తుందని చెప్పేసి. ఇది ఏంటంటే మీకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యాక ఆఫ్టర్ 5th మంత్ తర్వాత తీసుకోండి. ముందుగా మన 2nd మంత్ 3rd మంత్లో మాత్రం అస్సలు తీసుకోకండి. ఇది అనేది 5th మంత్ నుంచి అయితే మనకి ఏంటంటే ఎర్లీ లేబర్ అయ్యే ఛాన్స్ అంటే నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ ఫుడ్ వచ్చేసి మనకి నెక్స్ట్ వన్ వచ్చేసి రెడ్ రాస్బెర్రీ. అంటే ఇది ఒక ఫ్రూట్ అండి. దీని లీవ్స్ కూడా మనకి టీ రూపంలో దొరుకుతాయండి. అంటే టీ చేసుకొని తాగొచ్చు. బట్ ఏంటంటే ఈ ఫ్రూట్ కూడా ఏంటంటే మనకి ఎర్లీ లేబర్ని ఇంట్రడ్యూస్ చేస్తుందండి. ఈ రెడ్ రాస్బెర్రీ లీఫ్ అనేది కూడా దొరుకుతుంది, లేకపోతే ఫ్రూట్ అనేది తినొచ్చు. ఇది కూడా ఏంటంటే మనకి ఈజీ లేబర్ని మనకి ఇంట్రడ్యూస్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి పైనాపిల్ చాలామంది ఏంటంటే ప్రెగ్నెన్సీలో తినొద్దు అని చెప్తారు. ఎందుకు చెప్తారంటే మనకి ఏంటి తొందరగా అబోషన్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందంటే సర్వీక్స్ అనేది ఈజీగా డైల్యూట్ అయ్యే ఛాన్స్ వల్ల అబోషన్ అయ్యే ఛాన్స్ ఉంటుందని చెప్పేసి మనకి ఏంటంటే చాలామంది అవాయిడ్ చేస్తూ ఉంటారు. బట్ ఇది ఏంటంటే 9th మంత్ పడాక స్టార్ట్ చేయండి. ఇలా స్టార్ట్ చేయడం ద్వారా ఏమవుతుందంటే మనకి తొందరగా ఈజీగా నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి సాఫ్రెన్ అంటే కుంకుమ పువ్వు. ఈ కుంకుమ పువ్వు అనేది చాలామంది ఏమనుకుంటారంటే కుంకుమ పువ్వు తినడం ద్వారా ఏమవుతుందంటే బేబీ అనేది వైట్గా పుడుతుంది, బేబీ తెల్లగా ఉంటారు అని అనుకుంటారండి. ఇదైతే చాలామంది అపోహ అండి. అంటే ఈ కుంకుమ పువ్వు అనేది ఎందుకు ఇస్తారంటే ఈజీ లేబర్ అంటే నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్స్ అనేది కుంకుమ పువ్వుకి ఎక్కువగా ఉంటుందండి. అంటే ఈ కుంకుమ పువ్వు తినడం ద్వారా ఏమవుతుందంటే ఈజీ లేబర్ అంటే లేబర్ పెయిన్స్ అనేది ఇది కూడా ఎక్కువ ఇంట్రడ్యూస్ చేస్తుంది అన్నమాట. అందుకనేసి ఏం చేస్తారంటే చాలామంది కుంకుమ పువ్వు తినండి అంటారు. ఇది బేబీ తెల్లగా పుట్టడానికి అస్సలు సంబంధమే లేదండి. ఇది ఏంటంటే నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుందని చెప్పేసి ఈ కుంకుమ పువ్వు అనేది కూడా ఇస్తారన్నమాట ప్రెగ్నెన్సీలో వచ్చేసి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి స్పానిష్ అండి, పాలకూర. ఈ పాలకూర ఏంటంటే మనకి ఈజీగా ఎర్లీ లేబర్ని మనకి ఇంట్రడ్యూస్ చేస్తుందండి. ఇది నార్మల్ మన డైలీ రొటీన్లో తింటూనే ఉంటాం. బట్ ఏంటంటే ఇది కూడా కొంచెం ఏంటంటే మనకి లేబర్ పెయిన్స్ అనేది ఎక్కువగా ఇంట్రడ్యూస్ చేస్తుంది ఫుడ్లో వచ్చేసి. అండ్ ఎక్సర్సైజ్ విషయానికి వస్తే మనం ఏంటంటే డైలీ కింద కూర్చోవడం, లేవడం, వంగడం. అంటే ఏంటంటే మనం వంగడం ద్వారా ఏమవుతుందంటే బేబీ హెడ్ అనేది సర్వీక్స్లో డ్రాప్ అవుతుందండి. అందుకే మ్యాండేటరీగా ఏంటంటే ఎక్సర్సైజ్ చేయండి అని చెప్తారు. ఏంటంటే మనం బెలూన్ పైన కూర్చొని మనకి ఎక్సర్సైజ్ చేయడం కొన్ని ఉంటాయండి. మన డాక్టర్స్ కూడా ఇది మనకి ఏంటంటే ఇంట్రడ్యూస్ చేస్తారు. మనం హాస్పిటల్కి వెళ్ళాక లేబర్ ఇంట్రడ్యూస్ అయ్యాక అందులో కూడా మనకి ఏంటంటే మనం ఇంట్లో కూడా కూర్చొని లేవడం కానీ
ఈ బెలూన్ ఏంటంటే కూర్చొని లేవడం ద్వారా ఏమవుతుందంటే బట్ మన కిందికి పైకి బెలూన్ అనేది మనకైతే కూర్చొని కంఫర్ట్గా ఉండదండి. అంటే ఏ విధంగా అంటే మనం కూర్చోగానే లోపలికి వెళ్తుంది కాబట్టి మనకి ఏంటంటే బేబీ అనేది కూర్చొని లేవడం ఇబ్బందిగా అవుతుంది. అలాంటి టైంలో ఏమవుతుందంటే బేబీ హెడ్ అనేది ఈజీగా సర్వీక్స్లో డ్రాప్ అవుతుంది అనమాట. అందుకనేసి ఈ ఎక్సర్సైజ్ అనేది చేయబెడతానండి. ఇందులో ఉన్న నీకు ఇమేజ్లో ఇచ్చాను కదండి, ఈ ఎక్సర్సైజ్ అని మీరు కొంచెం ఒకవేళ మీకు కంఫర్ట్గా మీ దగ్గర బెలూన్ ఉందనుకోని చెయ్యండి. ఒకవేళ బెలూన్ లేని వాళ్ళు ఏం చేయాలంటే మనం నార్మల్గా మనం మోషన్ వెళ్ళే టైంలో ఉంటుంది చూడండి, ఇండియన్ వాష్రూమే యూస్ చేయండి. వెస్ట్రన్ వాష్రూమ్ అస్సలు యూస్ చేయకండి 9th మంత్ పడాక. అలా యూస్ చేయడం ద్వారా కూడా ఏమవుతుందంటే మనకి ఏంటంటే 9th మంత్లో ఈజీగా సర్వీక్స్లో అనేది బేబీ అనేది ఈజీగా డ్రాప్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనం పడుకునే పొజిషన్లో కానీ లేచేటప్పుడు కానీ ఏంటంటే కొంచెం స్ట్రెయిన్ అనేది మన సర్వీక్స్ మీద పడేలాగా కూర్చొని లేవడం ద్వారా ఏమవుతుందంటే మనకి ఈజీగా మనకి ఏంటంటే నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. ఈ సర్వీక్స్ అనేది వన్స్ డైల్యూట్ అవ్వడం స్టార్ట్ అయింది అనుకోండి డైల్యూట్ అవుతూనే ఉంటుంది. కొందరు ఏమంటారంటే సర్వీక్స్ డైల్యూట్ అవ్వట్లేదు, కొంచెం ఓపెన్ అయ్యి ఆగిపోయింది అని అంటారు. అలా అస్సలు నమ్మకండి. సర్వీక్స్ అనేది కొంచెం డైల్యూట్ అవ్వడం స్టార్ట్ అయింది అనుకోండి మనకు డైల్యూట్ అవుతూనే ఉంటుంది. ఇలా డైల్యూట్ అయ్యాక మనకేంటంటే టోటల్గా ఓపెన్ అయిపోయి మనకేంటంటే ఈజీగా నార్మల్ డెలివరీ అవుతుందండి. ఈ చెప్పిన టిప్స్ అన్ని మీరు పాటించండి, మీకు ఎగ్జాక్ట్గా నార్మల్ డెలివరీ కంపల్సరీ అవుతుందండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్ మై వీడియో అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.